హాయ్ అండి, వెల్కమ్ టు కళాతు వ్లాగ్. ఈ వ్లాగ్ వచ్చేసి హంపి ఉత్సవాలకు వినేదండి. హంపి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి, 4 రోజులు జరుగుతాయి. ఇక్కడ మెయిన్ స్టేజ్ దగ్గర అనమాట. ముందర హోటల్స్ అన్ని చాలా బాగా పెట్టినారు. చూడండి, పైన హెలికాప్టర్ తిరుగుతుంటే మా పిల్లలు చూస్తూ ఉన్నారు. ఇవన్నీ ఫుడ్ హోటల్స్ అనమాట. మనకి ఇష్టం వచ్చినది దొరుకుతుంది ఇక్కడ తినడానికి. ఎందుకంటే నైట్ 2-3 అవుతుంది ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయే లోపల. చూడండి, ఇది మెయిన్ స్టేజ్ అనమాట. హంపి గుడిని పెట్టినారు స్టేజ్ పైన, చాలా బాగుంది. మేము ఇక్కడి నుంచి వచ్చి ఇంకా ఈ స్టేజ్ మొత్తం చూసుకొని ఇక్కడ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయినాయి అన్నమాట. అప్పటికే అక్కడ ఇంకా ప్రోగ్రామ్స్ ఏమి వీడియో తీసుకోలేదు. మేము ఇంకా హంపి లోపలికి పోయి చూసుకుందామని చెప్పేసి మేము ఇక్కడ నుంచి హంపి లోపలికి బయలుదేరినాం అనమాట. హంపి లోపల కూడా చాలా ప్రోగ్రామ్స్ జరుగుతాయి, చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అన్నీ బాగా జరుగుతాయి అనమాట. డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అన్నీ చూడండి, ఎంత ఎక్కడ చూసినా జనాలే, ఫుల్ లక్షల్లో వచ్చింటారు ఇక్కడికి చూడడానికి హంపిని. ఇది వచ్చి రాణిమహల్ పూలతో డెకరేషన్ చేసి పెట్టినారనమాట. తయారు చేసినారు రాణిమహల్ని పూలతో, చాలా బాగుండింది మహల్ అది. ఇక్కడ వచ్చి పండ్లు కాయగూరలతో డెకరేషన్ చేసి పెట్టినారు. ఇంక ఇవన్నీ పూలు అనమాట. చాలా బాగుంది ఎగ్జిబిషను. ఇంకోటి వచ్చి నవధాన్యాలతో కూడా ఎగ్జిబిషన్ చేస్తారండి ఇక్కడ. అది చూపించలేకపోయినాము. అప్పట్లో ఎట్లా పండించేవాళ్ళు, దానిని ఎట్లా దున్నేవాళ్ళు, ఎట్లా బియ్యము రాగులు అన్నీ తయారు చేసేది అన్నీ బాగా చూపించినారనమాట. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.